హాయ్ ఫ్రెండ్, జీకేలో భాగంగా మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ డేస్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ డిఆర్డిఓ డే ఎప్పుడు జరుపుకుంటామంటే మనం జనవరి 1ని జరుపుకుంటాం. ఆ జనవరి 1ని మనం డిఆర్డిఓ డేగా ఎందుకు జరుపుకుంటాము అంటే మనకి డిఆర్డిఓ స్థాపించబడిన సంవత్సరం 1958 జనవరి 1. సో ఆ విధంగా మనం జనవరి 1న మనం డిఆర్డిఓ డేగా జరుపుకుంటాం. ఈ ఇయర్ మనకి ఇంపార్టెంట్. ఎప్పుడు స్థాపించబడింది అంటే 1958. విచ్ ఇయర్ డిఆర్డిఓ ఎస్టాబ్లిష్డ్ అంటే మనం 1958 అని చెప్పాలి. నెక్స్ట్ వరల్డ్ బ్రెయిలీ డే. అది ఎప్పుడు మనం జరుపుకుంటామంటే జనవరి 4ని జరుపుకుంటాం. జనవరి 4ని ఎందుకు బ్రెయిలీ డే, ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకి బ్రెయిలీ లిపిని కనుగొన్న బర్త్ ఆఫ్ లూయిస్ బ్రెయిలీ, అతని యొక్క బర్త్డే సందర్భంగా మనం జరుపుకుంటాం. లూయిస్ బ్రెయిలీ యొక్క బర్త్డే సందర్భంగా మనం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఎన్ఆర్ఐ డే, ప్రవాస భారతీయ దివాస్ మనం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 9న జరుపుకుంటాం. ప్రవాస భారతీయుల దినోత్సవం. నెక్స్ట్ వరల్డ్ హిందీ డే, జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ నేషనల్ యూత్ డే, జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం. ఇండియన్ ఆర్మీ డే జనవరి 15న జరుపుకుంటాం. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23న జరుపుకుంటాం. అదే జనవరి 23న మనం దేశ్ ప్రేమ్ దివాస్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే జనవరి 24, అంతర్జాతీయ విద్యా దినోత్సవం అంటాం. అదే జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా జరుపుకుంటాం, జాతీయ బాలికా దినోత్సవం. నెక్స్ట్ నేషనల్ ఓటర్స్ డే, అది మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే జనవరి 25, జాతీయ ఓటర్ల